వాక్యం మన ధ్యానం కొరకు చదువుకుందాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. గట్టిగా చెప్పండి, ఎవరమంట మనం? దేవుని ఇంటి వారు. ఈరోజు మన అంశము వీఆర్ ద హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్. దేవుని ఇంటి వారము. ఎవరు మనం? ఎవరు చెప్పండి. ఒకవేళ ఇల్లు లేవని బాధపడుతున్నారేమో, మా ఇల్లు లేవు, మా పరిస్థితి ఎట్టండి అని బాధపడుతున్నారేమో. యేసు ప్రభువారి ఇల్లు మనమే, దేవుని ఇల్లు. మనకి పౌలు చూడండి, దేవుని బిడ్డలకు పెట్టిన పేరేం పేరు చెప్పండి? మీరెవరు? దేవుని ఇంటి వారు. ఎవరు మనం చెప్పండి? ఈ లోకంలో ఇల్లు లేకపోవచ్చు, కానీ అసలు మనమే ఎవరుని చెప్పండి? దేవుని ఇంటి వారమో చెప్పాలి. సుజాత, ఎవరు మనమో? ఇల్లు లేదని దిగులు పడబాకండి అమ్మా. విశ్రాంతమ్మ, ఎవరు మనం? ఎవరుమే? ఇట్లా కనబడేటట్టు కూర్చో కాస్త. దేవుని ఇంటి వారం మనం. ఎవరు చెప్పండి? వివేకవత అంటే ఎవరు మనం? అది గట్టిగా చెప్పావు, వెరీ గుడ్. మనం దేవుని ఇంటి వారు. ఈ లోకంలో ఇల్లు లేకపోవచ్చు, కానీ అసలు యేసయ్య మనల్ని ఏం చేసి చెప్పండి? ఆయన ఇంటి వారిగా చేసుకున్నాడు. ఒక ఊరిలో కొంతమంది ఉంటారు, వీళ్ళు మా ఇంటి పేరటోళ్ళండి అని. ఇంటి పేరటోళ్ళని చూసుకొని కూడా కొంచెం బలం పొందే వాళ్ళు ఉంటారు కదండి. వీళ్ళు మా ఇంటి పేరటోళ్ళండి, వీళ్ళందరూ ఇదిగో 20 ఇల్లు మా ఇంటి పేరటోళ్ళండి అని. లోకంలో మనకి ఇంటి పేరటోళ్ళు లేకపోవచ్చు, లేకపోతే మనకి అయినోళ్ళు పరామర్శించే వాళ్ళు ఎవరు లేకపోవచ్చు, కానీ అసలు మనం ఎవరమో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన మనము ఎవరము చెప్పండి? దేవుని ఇంటి వారమో, దేవుని ఇల్లు మనం. ఎంత చక్కటి మాట పెట్టాడు చూడండి పౌలు. మీరిక మీదట పరజనులు పరదేశులై ఉండక మీరు దేవుని ఇంటి వారు. ఎవరు రాజమనక? ఎవరు మనం? గట్టి చెప్పాలి. అసలు మనకి ఇంట్లో ఎవరు లేకపోవచ్చు, కానీ యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించుట ద్వారా మనం ఎవరమయ్యామో యేసయ్య ఇంటి వారం మనం. అదే రాస్తాడు, మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట, ఎదురింటి పేరు కల్వరి కొండ, మావాడ పేరు సియోనో తోట. మా ఇంటి పేరు ఏం పేరు? పశువుల పాక కదండి. లోకంలో ఇల్లు లేకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించినందుకు మనందరం ఎవరమయ్యాం చెప్పండి? దేవుని ఇంటివారు. దేవుని ఇంటివారు అయితే దేవుని ఇంటిలో ఉండే 3 విషయాలు ఈరోజు మనం నేర్చుకోవాలి. మనం దేవుని ఇంటి వారం అయితే దేవుని ఇంట్లో ఏముంటుంది కదండి? మన ఇళ్ళలో ఏముంటుంది? ఇల్లు కట్టుకోగానే ఇళ్ళల్లో ఏం పెట్టుకుంటారు? మంచి ఫర్నిచర్ పెట్టుకుంటారు కదండి. సోఫా, దివానా కాటు, ఫ్రిడ్జ్ కదండి. అవునా కదా? ఈ మన ఇంట్లో ఉండే వస్తువులు కదా. సునీతక్క, ఏమేమి ఉంటాయి చెప్పండి? మన ఇళ్ళల్లో ఏమేమి ఉంటాయి? ఫర్నిచర్ అంతా ఉంటుంది కదండి. ఫర్నిచర్ అంతా ఉంటాయి, వస్తువులు, స్టీల్ సామాను, అల్యూమినియం సామాను, వంట పాత్రలు కదండి. ఇవన్నీ ఉంటాయి మన ఇళ్ళల్లో. మనం దేవుని ఇంటి వారమైతే దేవుని ఇంట్లో ఏముండాలి? యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత పౌలు అంటున్నాడు, మీరు దేవుని ఇంటివారు. యు ఆర్ ద హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్. మీరు దేవుని ఇంటివారైతే దేవుని ఇంటివారిలో, దేవుని ఇంటిలో ఉండే 3 అమూల్యమైన విషయాలు ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. ఎన్ని విషయాలు చెప్పండి గట్టిగా? 3 విషయాలు. చెప్తారా? నేను చెప్తాను, అవి మీరు తర్వాత నేను అడిగినప్పుడు చెప్పాలి కదా. కృపావరం అంటే వింటున్నావా? ఎన్ని విషయాలు ఈరోజు మనం వింటున్నా? 3 విషయాలు. దేవుని ఇంటిలో ఉండే 3 అమూల్యమైన విషయాలు ఏముంటాయి దేవుని ఇంట్లో? చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ చాప్టర్ 16 వర్స్ 31. అపోస్తుల కార్యాలు 16:31. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుమో, అప్పుడు నీవును నీ ఇంటి వారును
ఏం పొందుతారు చెప్పండి? యేసు ఇంటి వారమైతే, మనము దేవుని ఇంటి వారమైతే, దేవుని ఇంటిలో ఉండే మొదటి ఆశీర్వాదం లేదా దేవుని ఇంటిలో ఉండే మొదటి విషయం ఏంటో తెలుసా? నీవును నీ ఇంటి వారు ఏం పొందాలి? రక్షణ పొందాలి. చెప్పండి, ఏం పొందాలి? రక్షణ ఉంటుంది. దేవుని ఇంటిలో ఉండే ఒక బలమైన అవసరత ఏంటంటే, సాధనం ఏంటంటే, దేవుని ఇంట్లో ఏముంటుంది చెప్పండి? రక్షణ ఉంటుంది. చెప్పాలి గట్టిగా, ఏముంటుంది? రక్షణ. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే యేసు ప్రభువే. చెప్పండి గట్టిగా, రక్షణ అంటే సాల్వేషన్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ హిమ్సెల్ఫ్. యేసు ప్రభువే రక్షణ. ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. యేసు ప్రభువే రక్షణ. జక్కయ్యతో యేసయ్యనాడు, నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది అంటే, ఎవరు వచ్చారు? యేసు ప్రభు వెళ్ళాడు కాబట్టి ఆ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. కాబట్టి రక్షణ అంటే ఎవరు చెప్పండి? చెప్పాలి గట్టిగా. రక్షణ అంటే ఎవరు? యేసు ప్రభు వారు పుట్టి తల్లిదండ్రులు ఆలయంలోకి తీసుకొస్తారు, యోసేపు మరియలు. అప్పుడు సుమయోను యేసు ప్రభుని చూసి ఏమంటాడు తెలుసా? నీ రక్షణను నేను ఎట్ట చూస్తున్నాను? తర్వాత కన్నులారా చూస్తున్నాను. ఎలా చూశాడంట? నీ రక్షణను నేను ఎలా చూస్తున్నాను? కాబట్టి అక్కడ రక్షణ ఎవరు? యేసు ప్రభువే. యేసు ప్రభువే. యేసు ప్రభువే రక్షణ. దేవుని ఇంటిలో ఉండే మొదటి విషయం ఏంటంటే రక్షణ ఉండాలి. రక్షణ అంటే యేసు ప్రభువే. యేసు ప్రభు ఉన్నాడా మీ ఇంట్లో? మీ ఇంట్లో యేసు ప్రభు ఉన్నాడా? మీ జీవితంలో యేసయ్య ఉన్నాడా? పాడతాం మనం కూడా. పరమా జీవము నాకు నివ్వా, పాడండి నాతో కలిసి. తిరిగి లేచెను నాతో నుండా, నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. ఇప్పుడు పాడండి. చూశారా? మీరు చూశారా? యేసు చాలును అనండి. యేసు చాలును. వివేక్ వంటి యేసు చాలును, యేసు చాలును, ఏ సమయమైన స్థితికైనా నా జీవితములో. నిజంగా యేసు చాలు మీకు? మనకు యేసు కావాలి, ప్లస్ లోకము కావాలి. యేసు కావాలి, లోకంలో ఉన్న ధనాశ కావాలి. యేసు కావాలి, లోకంలో ఉన్న కాటుక కావాలి. యేసు కావాలి, లోకంలో ఉన్న భోగభాగ్యాలు కావాలి. ఊరకు వచ్చి అబద్ధాలే మనం పాడేది. ఒక ఆయన అన్నాడు, క్రైస్తవులు అబద్ధాలు ఆడరంట. ఏం చేస్తారు తెలుసా? అబద్ధాలు పాటల రూపంలో పాడతారంట కదా. ఏమంటాం చెప్పండి? చందా ఇచ్చేటప్పుడు పాడే పాట ఏం చెప్పండి? మీరు చెప్పండి. నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమి, ఆవంత అయినాను ఆసింప మదిలోన. నా వెండి కనకంబు. ఎప్పుడైనా వేసారా? బంగారం వేశారు కానుక? ఎప్పుడైనా వెండిదైనా ఏదైనా వేసారా? కానీ ఏం పాడతాం మనం? నా వెండి కనకంబు నా తండ్రి గైకొనుమి, ఆవంత అయినా అంటే కొంచెం లేశమైన, ఆవంత అంటే ఆవగింజంత కూడా ఆశించనని. ఆవంత అయినాను ఆశింప ఆశించవో? ఎప్పుడైనా వేసావు? బంగారు ఉంగరం వేసావమ్మా? వేసారా? మన యూట్యూబ్కి 20,000 అవుతుంది. పాషమ్మ గారు తనకొచ్చే దాంట్లోనే అంత ఖర్చు పెడుతుంది. ఎప్పుడైనా భారం పంచుకున్నారు చెప్పండి? మీరు చెప్పండి. స్త్రీలే కదా ముఖ్యం కుటుంబాలకు. స్త్రీలే కదా ముఖ్యం. దేవుని పరిచర్యకి ఇచ్చే స్త్రీలే కదా. ఇదిగో పాషమ్మ గారు ఈ నెల ఈ కానుక యూట్యూబ్ పరిచర్యకి 20,000
మీ కష్టార్జితంలో కడుతున్నారు. అది పరిచర్య కోసం కదా, మీ సొంత కోసం, సంఘ అభివృద్ధి కోసం, పరిచర్య విస్తరణ కోసం. ఇదిగో పాస్టర్ గారు, పాస్టర్ గారు, ఎప్పుడైనా చెప్పండి, మీకు ఒక మాట చెప్తా, మీరు నొచ్చుకోబాకండి, ఇది వాస్తవంగా మీకు తెలియాలి కాబట్టి చెప్తా. శాల్వేషన్ ఆర్మీ ఎవరు ఎంతమందికి తెలుసు మీలో? శాల్వేషన్ ఆర్మీ అనే సంస్థ మీలో ఎంతమందికి తెలుసు? స్టువర్ట్పురంలో ఉంది, మన ఆంధ్రప్రదేశ్లో మెయిన్ ఆఫీసు ఇక్కడే బాపట్ల దగ్గర స్టువర్ట్పురంలో శాల్వేషన్, రక్షణ సైన్యం దాని పేరు తెలుగులో. తెలుసా మీకు? కాంపౌండ్కి కూడా వస్తారు ఆ సేవకులు, ఏంది పోలీసులాగా ఒక యూనిఫామ్ వేసుకొని వస్తారు. చూడాల మీరు ఎప్పుడు? జెండా కింద బాప్తీసం వాళ్ళది, జెండా కింద నుంచి పోవాలి బాప్తీసం వాళ్ళది. బాప్తీసం అంటే జెండా బాప్తీసం అంటారు. చూడలేదు మీరు వాళ్ళని ఎప్పుడు? కాంపౌండ్లో కూడా వస్తారమ్మ వాళ్ళు, తెల్ల చొక్కా, ఈడ స్టార్స్ పెట్టుకుంటారు, బైబిల్ పట్టుకుంటారు, బ్లూ ప్యాంట్ వేసుకొని వస్తారు. చూశారు మీరు? చూసారా? మీరన్నా చూడలేదా? శాల్వేషన్ ఆర్మీ ఉంది బాపట్ల పక్కనే, స్టువర్ట్పురం హెడ్ ఆఫీస్. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సమాధుల తోటలో వాక్యం చెప్పి కూడా కానుక పడతారు. ఎక్కడండి? సమాధుల తోటలో. ఎప్పుడైనా నేను వాక్యం చెప్పి సందా పెడితే మీరు ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటారు? చెప్పి ఏందిరా పాస్టర్ గారు, సమాధుల తోటలో కూడా వదిలిపెట్టలేదని. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? వాక్యము, దేవుని వాక్యము వృధా కాకూడదు. ఎవ్వరు దీన్ని నిర్లక్ష్యంగా చూడకూడదు. నీవిచ్చిన నామము కంటే నీ వాక్యమును నువ్వేం చేసి ఉన్నావు? గొప్ప చేసి ఉన్నావని దేవుని వాక్యం చెప్పు. దేవుని వాక్యం చాలా గొప్పది, విలువైనది. వాక్యం విని వృధాగా వెళ్ళిపోకూడదు. మా పాస్టర్ గారు ఊరకనే చెప్తాలే, ఇది ఒక చనువు కదా. వాక్యం విన్నప్పుడు దాని విలువ గుర్తుపెట్టాలి మనం. దాని కొరకు వాళ్ళు అట్లా కానుక పట్టేది. ఎక్కడ వీధిలో వాక్యం చెప్పినా కానుక పడతారు. చుట్టుపక్కల మంగళవారం వస్తారు, ఉపవాస ప్రార్థనకు వస్తారు, కమ్మకు పెట్టిన తినేది. యాడ్ నుంచి వస్తుందిరా పాస్టర్ గారికి ఆ ప్రయాస? ఎక్కడి నుంచి వస్తుంది? యూట్యూబ్లో వాక్యం వింటారు కదండి, ఎంత అవకాశం. ఎక్కడి నుంచి వస్తుంది పాస్టర్ గారికి? ఎక్కడిది ఈ ప్రయాస? మన కోసం కదా, సంఘం కొరకు కదా, మన ఆత్మ మేలుల కోసం కదా. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో పరిచర్యకి మనం సహకరిద్దాం అనుకుంటారా? చెప్పండి. ఓరకొచ్చి వెళ్ళిపోతారు కదా, ఓరకొచ్చి. ఇంక ఇది అన్నీ ఉచితంగా అంటే ఎట్ట చెప్పండి? మీకు చెప్పండి, లోకంలో అన్నీ ఉచితంగా దొరుకుతున్నాయా? చెప్పండి, వస్తువులన్నీ ఉచితంగా దొరుకుతున్నాయా? దేవుని వాక్యం అంటే మనకు అంత నిర్లక్ష్యం. సాల్వేషన్ అంటే, రక్షణ అంటే ఒక వ్యక్తి. ఎవరా వ్యక్తి? యేసు ప్రభువే. సాల్వేషన్ ఈజ్ ఎ పర్సన్, దట్ పర్సన్ ఈజ్ జీసస్ హిమ్సెల్ఫ్. యేసు క్రీస్తు ప్రభువే. యేసు ప్రభు నీలో ఉన్నాడు, నీ ఇంట్లో ఉండాలి, నీ దేహంలో ఉండాలి, నీ బ్రతుకులో ఉండాలి, నీ ప్రవర్తనలో ఉండాలి. దేవుని ఇంటిలో ఉండే మొదటి ప్రాముఖ్యమైన విషయము రక్షణ. చెప్పండి, ఏముంటుంది రక్షణలో? ఏమన్నాయో తెలుసా? 3 ఉన్నాయి. చెప్పండి. విడుదల అనండి గట్టిగా. విడుదల, నిర్భయమైన జీవితం, పరిశుద్ధ జీవితం. యేసు ప్రభువులో ఉన్న ఈ 3 సుగుణాలు. ఒకటి, యేసు ప్రభు నమ్మిన వారు విడుదల పొందుతారు. ఏ పాపానికి ఇంకా దాసులుగా ఉండరు, ఏ పాపపు కాడిని మొయ్యరు, ఏ పాపపు కాడి కింద నడవరు. చాలామంది ఇంకా పాప దాస్యంలో ఉన్నారు. సీరియల్ చూడటం ఒక దాస్యం, సినిమాలు చూడటం ఒక దాస్యం, అబద్ధం ఆడటం ఒక దాస్యం, పాపంలో కూరుకుపోవటం ఒక దాస్యం. చాలామంది ఆ దాస్యంలో నుంచి బయటికి రాలేకపోతున్నారు. పెద్ద ఆయన కాదండి, కొంతమందిని మనం చూస్తుంటాం. మీరు బాగా వినండి, ఇటు వినండి. పెద్దోళ్ళు కదండి, ఒక చుట్టకి ఏమైపోయి ఉంటారు? బానిసలు అయిపోయి ఉంటారు ఒక చుట్టకి. ఆయన అంటాడు, ఏమంటాడు తెలుసా? ఎందుకయ్యా పెద్ద ఆయన ఆ చుట్ట తాగుతున్నా అంటే, ఇది లేకపోతే నేను ఉండలేనయ్యా అంటాడు. ఏమంటాడు చెప్పండి? ఇది లేకపోతే నేను ఉండలేను. ఒక చుట్టకి, ఒక బీడీకి, ఒక సిగరెట్కి, ఒక వ్యభిచారానికి, ఒక శరీరాన్ని అమ్ముకునే పాపానికి కదండి బానిసలు అయిపోయారు. కానీ యేసు ప్రభు నీ దగ్గరకు వస్తే, నీలోకి వస్తే, యేసు ప్రభులో విడుదలుంది. యేసు ప్రభులో నిర్భయమైన జీవితం ఉంది, భయము లేని జీవితం ఉంది. యేసు ప్రభు నమ్మిన వారు ధైర్యంగా ఉంటారు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ధైర్యంగా ఉంటారు. మీరు ధైర్యంగా ఉన్నారా? ఉదయం అంతా బాగాలేదు నాకు.
ఆ గ్యాస్ వచ్చింది. ఎప్పుడు ఏదో వచ్చినా నేను అసలు భయపడినా. నేను ఎప్పుడు పాడుకునే పాట యేసు చాలును, యేసు చాలును. యేసై అన్నాడు, నాకేంది, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. చెప్పండి, చావైతే అదే నా నినాదం. బ్రతుకుట క్రీస్తే, క్రీస్తు కొరకే, వేరే ఆశలు ఏమి లేవు. ప్రభువుని ఇంకా చెప్పాలి, అనేక మందికి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. యేసు ప్రభు గురించి వివరంగా అర్థమయ్యేటట్టు లోతుగా చెప్పాలి, బాగా చెప్పాలి. ప్రభు గురించే నా ధ్యాస, నా ధ్యానం అంతా ప్రభు గురించి. బ్రతికితే క్రీస్తు కొరకే. ప్రభు గొప్పోడు, ఆయనే స్వస్థపరుస్తాడు. ఆ క్షణంలో బలహీనతలు వచ్చినా నా కృప నీకు చాలును అన్నాడు యేసయ్య. ఏమన్నాడు చెప్పండి? అవే మనల్ని ఏం చేయవు, ఏది మనల్ని ఏం చేయవు తెలుసా? వస్తుంటే పోతుంటే అంతే. దేవుని బిడ్డలు ధైర్యంగా ఉండాలి. క్రీస్తులో ఈ ధైర్యం ఉంది, భయము లేని నిర్భయ జీవితం ఉంది. మూడవది, క్రీస్తులో పరిశుద్ధ జీవితం ఉంది, రక్షణలో ఇది ఉంది. మనం పరిశుద్ధంగా జీవించినట్టు లోకంలో ఎవరు జీవించలేరు, ఎవరి చేత కాదు. ఎందుకంటే యేసు ప్రభు రక్తంలో మన పాపం కడుగబడింది కాబట్టి మనందరం ఇప్పుడు ఏమయ్యామో, పరిశుద్ధులమయ్యామో. చెప్పండి, మనకి దేవుడు పెట్టిన పేరేంటో తెలుసా? పరిశుద్ధులు. చెప్పండి, ఎవరు పరిశుద్ధులం? మనం లోకంలో ఎవరు లేరండి, మనం పరిశుద్ధులం. పరిశుద్ధులుగా ఉంటూ పిలువబడ్డాం మనం, తెలుసా? మీ పక్కన వాళ్ళతో చెప్పండి, మీరు పరిశుద్ధులు అనండి. అనండి, నువ్వు పరిశుద్ధురాలివి అనండి గట్టిగా, నువ్వు పరిశుద్ధురాలివి. చిన్నగా చెప్పుకోబాకండి, కాస్త గట్టిగా చెప్పండి. పరిశుద్ధంగా జీవించాలి. నేను పరిశుద్ధుడునయ్యున్నాను కనుక మీరును సమస్త ప్రవర్తన యందు ఎలా ఉండండి? పరిశుద్ధులుగా ఉండాలి. మనం మాటలో, ప్రవర్తనలో, విశ్వాసంలో, ప్రేమలో, పవిత్రతలో మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి కదా. కాబట్టి మనం దేవుని ఇంటి వారమైతే దేవుని ఇంటిలో ఉండే మొదటి విషయం ఏం చెప్పండి? రక్షణ. గట్టిగా చెప్పండి, దేవుని ఇంటిలో ఏముంటుంది? రక్షణ ఉంటుంది, రక్షణ ఉంటుంది. కాబట్టి మీ జీవితాల్లో రక్షణ ఉందా? రక్షణ అంటే ఏమి నేర్చుకున్నా? రక్షణ అంటే ఎవరు? చెప్పండి గట్టిగా, రక్షణ అంటే ఎవరు? యేసు ప్రభువారే. రెండవది, దేవుని ఇంట్లో ఉండే రెండో విషయం చూడండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వాక్యం చెప్పండి అమ్మా, చదవండి ఎవరైనా. యెహోషువ గ్రంథం 24:15. దేవుని ఇంట్లో ఉండే రెండవ విషయం, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమును మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినో నేనును నా ఇంటి వారును, చెప్పండి, యెహోవాను సేవించెదము. గట్టి చెప్పండి, హల్లెలూయా. యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ హోల్డ్ వీ విల్ సర్వ్ ద లార్డ్. నేనును నా ఇంటి వారు యెహోవాను ఏం చేస్తామో? సేవించే. దేవుని ఇంటిలో రెండవ అనుభవం దేవుని సేవించుట. దేవుని సేవించుటను, దేవుని ఇంటి వారవైతే, దేవుని ఇంటి దానవైతే దేవుని సేవించాలి. దేవుని సేవిస్తున్నావా? యేసయ్యను సేవిస్తున్నావా? 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 యేసయ్యనేనా? ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే యెహోవాను సేవించండి. బయలు దేవుడైతే కదండి మనమేం చేస్తాం? యెహోవా దేవుడు, యేసుప్రభు దేవుడు, యేసుప్రభు సజీవుడు నమ్ముతున్నాం. కానీ ఇంకా లోపల ఎవరున్నారు? లోకం ఉంది. లోకం పోలా, ఐగుప్తు పోలా. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు, కానీ ఐగుప్తు మనసు మాత్రం వాళ్ళలో నుంచి పోలా. ఎప్పుడు చూసిన ఐగుప్తే. ఐగుప్తులు మేము ఏం తిన్నామో తెలుసా? ఏం తిన్నాం? కీరకాయ, దోసకాయ, చేపలు, తెల్లగడ్డలు. ఎప్పుడు ఐగుప్తు మనసు పోలా. యేసుప్రభు దేవుడు అంటున్నావు, కానీ ఇంకా నువ్వు లోకాన్ని విడిచిపెట్టలా. యెహోవా దేవుడైతే యెహోవాని సేవించు. ప్రభు కోసం సాక్షిగా బ్రతుకు. నీ మనస్సాక్షి ఒకటి పెట్టాడు కదా దేవుడు, నేను బొట్టు పెట్టుకోకూడదు, ప్రభుని సేవిస్తున్నా, ఎందుకు లోక సంబంధమైన ఆచారాలు నాకెందుకు,
నేను ప్రభు బిడ్డగానే బ్రతుకుతా. యేసయ్య సజీవుడు, ఆయన విగ్రహాడు కాదు. ఆయన ఆరాధించే నేను సజీవుని ఆరాధన చేస్తున్నా. ఆయన జీవము గలవాడు. ఎవరు మన దేవుడు? ఎవరు చెప్పండి? యేసయ్య ఎవరు చెప్పండి? జీవము గల దేవుడు. ఆయన చెట్టు కాదు, రాయి కాదు, పుట్ట కాదు. ఎవరు? రప్ప కాదు. కన్నులుండి చూడవు, అవి చెవులుండి వినవు, నోరుండి ఏం చేయలేవు, పలకలేవు, మాట్లాడలేవు. కానీ మన యేసయ్య ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారిని అడిగారంట, నువ్వు పోయి వాళ్ళు మాదిగోలు యేసు ప్రభు నమ్ముకున్నావుగా, దేవుని నమ్ముకున్నావు, ఎవరు ఆయన అసలు? ఎవరు చెప్పు, ఆయన ఎవరు చెప్పు? అప్పుడు ఆయన రాశాడంట పాట, నీ దేవుడేడంచు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. యేసు ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. ఆకాశములను అడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా, యేసునాథుడే దేవదేవుడని, యేసు లేనిదే ఏది కలుగా లేదని. ఆకాశములను అడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా, నీ దేవుడేడంచు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. యేసు ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. యేసయ్య ఎక్కడున్నాడు చెప్పండి? మనలో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. మనల్ని నడిపిస్తుంది ఆయనే, మనల్ని కాపాడుతుంది ఆయనే. నిన్న మన ప్రెసిడెంట్ అమ్మగారు వాళ్ళు కారు నుంచి వస్తూ ఉంటే ఎంత భయంకరమైన యాక్సిడెంట్, చూస్తే ఆశ్చర్యపోతారు మీరు. చిన్న గాయం కూడా తగలకుండా దేవుడు వారిని సురక్షితం కాపాడాడు. తన ప్రజలు, తన నమ్మిన బిడ్డలు, తనకు ప్రార్థన చేయవారు ప్రయాణం చేసినప్పుడు వారితో వచ్చేవాడు ఆయన. తన బిడ్డలు ప్రార్థన చేసినప్పుడు మనకు సమీపంగా ఉండేవాడు ఆయన. శోధన తప్పించేవాడు, కీడులు తప్పించేవాడు, అపాయాలు తప్పించేవాడు. సేవిస్తున్నావా ఆయన్ని? ఆయన్ని సేవిస్తున్నావా? ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండడు. వాడు ఒకరిని సేవిస్తాడు, ఒకరిని ద్వేషిస్తాడు. మీరు దేవునికిని సిరికిని ఎలా ఉండలేరు? దాసులుగా ఉండలేరు. మనకు దేవుడు కావాలి, సిరి కావాలి, లోకంలో అబద్ధాలకు మోసం అన్నీ కావాలి. దేవుని ఇంటి వారు దేవుని సేవిస్తారు. రెండవది, దేవుని ఇంటి వారు ఏం చేస్తారు? ఒకటి దేవుని ఇంటిలో ఒకటి ఏముంటుంది? రక్షణ ఉంటుంది. రెండవది దేవుని ఇంటిలో ఆయన్ని సేవించే అనుభవం ఉంటుంది. మూడో మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 26వ వచనం. ఎద్దులకేమి, గొర్రెలకేమి, ద్రాక్షారసమునకేమి, మద్యమునకేమి నీవు కోరుదానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంట నుండి లేవీలను ఏం చేయాలి? సంతోషించాలి. గట్టిగా చప్పట్లు కొట్టి సంతోషంగా చప్పట్లు కొడదాం. దేవుని ఇంటిలో ఉండే మూడో అనుభవం ఏంటి? సంతోషము. చెప్పండి, ఏముంటుంది? నీవును నీ ఇంటి వారు ఏం చేయాలి? సంతోషిస్తారు. దేవుని ఇంటిలో సంతోషం ఉంటుంది. మీరు దేవుని ఇంటి వారైతే సంతోషంగా ఉన్నారా? ఆర్ యూ హ్యాపీ టుడే? ఈరోజు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మీ చేతులు ఎత్తండి గట్టిగా. సంతోషంగా ఉన్నవారే, పాస్టర్ గారు నేను సంతోషంగా ఉన్నానండి. నిజంగా దేవుని సన్నిధిలో నేను చాలా సంతోషంగా ఉన్నానండి. ఈ స్త్రీల కూడికి వచ్చినందుకు నేను చాలా సంతోషంగా. అరే ఎత్తబాకండి, ఎత్తేదేదో నిలువుగా ఎత్తండి. బాగా సంతోషంగా ఉన్నవారు నిజంగా గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని ఇంటిలో సంతోషం ఉంటుంది.
సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోష. ఏ సంతోషం? చెప్పనశక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? నేడే యేసు నొద్దకు రమ్ము. ఎక్కడికి? సంతోషం దొరికే చోటు ఎక్కడో తెలుసా? రిలయన్స్ మార్ట్ కాదు, ఆర్టీసీ బస్ స్టాండ్ కాదు, కూరగాయల సూపర్ మార్కెట్ కాదు, పెద్ద సినిమా హాల్ కాదు, టీవీ సీరియల్ కాదు, యూట్యూబ్ ఛానళ్ళు కాదు. నిజమైన సంతోషం దొరికే చోటేదో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారి మందిరమే. హల్లెలూయా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చేవాడవు, బాధల నుండి చూవాడవు, నీవే లేకపోతే నేనుండాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా, నీ తోడే లేకుండా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధించి. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం. దేవుని మందిరంలో సంతోషం ఉంటుంది, దేవుని సన్నిధిలో సంతోషం. దేవుని సన్నిధిలో ఉండే సంతోషం ఎంత గొప్పదో తెలుసా? దాన్ని ఒక మాటతో వర్ణించాడు. చూడండి, యెషయా ప్రవక్త 9వ అధ్యాయం. యెషయా ప్రవక్త 9వ అధ్యాయము 3వ వచనం చదువుతున్న, బాగా చూడండి. ఆయన సన్నిధిలో దొరికే, ఆయన దగ్గర, యేసుక్రీస్తు ప్రభు దగ్గర, ఆయన నిజంగా రక్షకుడిగా అంగీకరించిన బిడ్డల దగ్గర ఉండే సంతోషం ఎలా ఉంటుందో చూడండి. యెషయా గ్రంథం 9:13. చదవండి అమ్మా. నీవు జనమును విస్తరింప చేయుచున్నావు, వారి సంతోషమును ఏం చేస్తున్నాడు? యేసయ్య ఎవరో తెలుసా? మన సంతోషాన్ని హరించేవాడు కాదు. చాలామంది యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించారు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు నమ్ముకుంటే నా సంతోషం ఎడిపోద్దో, యేసు ప్రభు నమ్ముకుంటే నా సంతోషం ఎడిపోద్దో, యేసు ప్రభు నమ్ముకుంటే నీ సంతోషం ఎక్కడో పోదు, యేసు ప్రభు నమ్ముకుంటే నీ సంతోషం ఏమైతే? వృద్ధి చేయబడుతుంది, రెట్టింపు అవుతుంది. రెట్టింపు సంతోషం. వారి సంతోషమును ఏం చేస్తాడు? తర్వాత మాటలు చూడండి. కోతకాలమున మనుష్యులు కోతకాలం అంటే ఎప్పుడు చెప్పండి? కోతకాలం అంటే ఎప్పుడు? పంట ఇంటికి వచ్చేటప్పుడు రైతు ఎలా ఉంటాడు చెప్పండి? 25 బస్తాలు బండాల్సింది 40 బస్తాలు బండిని అనుకోండి ఎకరాకి. అప్పుడు రైతు ఎట్టుంటాడు చెప్పండి? చెప్పమ్మా సంధ్యమ్మ, ఎట్టుంటాడు? ఉండడా? నువ్వెందుకు మరి దిగులుగున్నా? కోతకాలమున మనుషులు ఏం చేస్తారు? సంతోషించున్నట్లు. రెండవది, దోపుడు సొమ్ము పంచుకొని వారు. ఏ సొమ్ము? ఇప్పుడు ఆడ చూసిన దొంగలు పడుతున్నారు, జాగ్రత్త. ఈ దొంగల ముఠా ఉంటుంది. ఈ దొంగల ముఠా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పలానింట్లో ఒక నెక్లెస్ దొంగిలిస్తాడు ఒకడు, పలానింట్లో ఇంకోటి దొంగిలిస్తాడు ఒకడు, పలానింట్లో ఇంకోటి ఈ దొంగిలిచ్చిన ఈ ముఠా అంతా కలిసి ఏం చేస్తారు తెలుసా? తెల్లారు ఒక ఇంట్లో చేరతారు. చేరి ఏం చేస్తారు తెలుసా? వాళ్ళకు వచ్చిన దోపుడు సొమ్ము ఏం చేస్తారు? పంచుకుంటారు. దోపుడు సొమ్ము పంచుకొని వారు అంటే ఇంకా ఆ పంచుకునేటప్పుడు వాళ్ళు బాధతో పంచుకుంటారా? ఎట్ట పంచుకుంటారు చెప్పండి? అబ్బా ఇది అమ్మితే నా అప్పులు పోతాయి కదండి. వాళ్ళకి దొంగలకు ఉండే సంతోషం మామూలు సంతోషమా? వాడు దొరికితే అప్పుడు తెలిసింది కదండి. దొరకముందు దొంగ కూడా ఎవరు చెప్పండి? దొరే. దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించున్నట్లు వారు నీ సన్నిధిని ఏం చేస్తున్నారు? బాబా యేసయ్యలో అట్లాంటి గొప్ప సంతోషం.
యేసు ప్రభువుని నమ్ముకున్నానని చెప్పి ఎప్పుడు చూసిన దిగులు ఉస్సూరమంటుంటారు కొంతమంది. ఎప్పుడు నవ్వరు, ఉసూరుమని. ఏమి లేకపోయినా యేసయ్య నీతో ఉన్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా. ఏమి లేకపోయినా ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? పప్పు ఉప్పు ఏమి లేకపోయినా ఎవరున్నారు చెప్పండి? సారెపతు విధవరాలు ఏమని తెలుసా? తొట్టిలో పిండి లేదు, బుడ్డిలో ఆయన యెహోవా జీవముతోడనింది. అది మన విశ్వాసం. డబ్బులు ఏమి లేకపోయినా, లోకంలో ఆరోగ్యం లేకపోయినా, హబ్బకు భక్తుడు అంటాడు చెప్పండి, సాలలో పశువులు లేకపోయినా, చేనులో పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు తొడ్డిలో లేకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, అంజూరపు చెట్లు పూయకపోయినా, పంట లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, నేను యెహోవా యందు ఏం చేస్తానో ఆనందించెదను. గట్టిగా చప్పట్లు కొట్టేసే నామాన్ని స్తుతించగాను. ఆయనను బట్టి మన ఆనందం. ఇంకా లోకంలో ఎవరు లేరు మన ఆనందం. ఆనందం అంతా యేసయ్య, మన సంతోషం అంతా యేసయ్యే. యేసయ్య ఉన్నాడంతే. సజీవుడైన యేసయ్య నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నా ఇంట్లో ఉన్నాడు, నా బ్రతుకులో ఉన్నాడు. లోకంలో ఏమి లేకపోవచ్చు, కానీ నన్ను దేవుని ఇంటి వారుగా పిలిచాడు యేసయ్య. కాబట్టి మనం దేవుని ఇంటి వారమైతే దేవుని ఇంట్లో ఉండే 3 విషయాలు. ఒకటి ఏముంటుంది? దేవుని ఇంట్లో రక్షణ. గట్టిగా చెప్పండి, ఏముంటుంది? రెండవది, దేవుని ఇంట్లో ఉండే రెండవ అనుభవం ఏంటి? ఆయన సేవించటం, ఆయన కొరకు జీవించటం. మూడవది, దేవుని ఇంట్లో ఏముంటుంది? సంతోషం. దేవుని బిడ్డలు ఎప్పుడు ఎలా ఉండాలి? సంతోషం. సంతోషమే సగం వాళ్ళమంట. దేవుని బిడ్డలు ఎప్పుడు సంతోషం, ఎప్పుడు విచారంగా ఉండకూడదు. మన విచారాలన్నీ కొట్టేసాడు యేసయ్య. మన దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చేవాడు. నీ అనారోగ్య పరిస్థితిని బట్టి ఏదైనా దుఃఖపడుతున్నావా? ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి దుఃఖపడుతున్నావా? ఇంట్లో ఉన్న పరిస్థితులను తలుచుకొని దుఃఖపడుతున్నావా? అవేవి ఆలోచన చేయబాక, యేసు నీతో ఉన్నాడు, యేసు నీలో ఉన్నాడు. నీ సమస్యలకు పరిష్కారం ఇచ్చేవాడు, నీ కుటుంబంలో ఆనందం ఇచ్చేవాడు, కోల్పోయినవన్నీ కూడా మరలా దక్కించేటట్టుగా చేయవాడు. పసర పురుగులు, చీడ పురుగులు తినివేసిన పంటనిచ్చే యేసయ్య నీతో ఉన్నాడు. అదే మన సంతోషం. ఆయన సన్నిధిలో కోతకాలమైన రైతులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు, వారు నీ సన్నిధిని సంతోషించి, యేసు ప్రభువులోనే మన సంతోషం. ఆయనలో సంతోషాన్ని అనుభవిస్తూ, ఆయన బిడ్డలంగా, ఆయన కొరకు సాక్షులంగా, ఆయన ఇంటి వారముగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడట్టి కృప ఈ రాత్రి మనకు దయచేయునుగాక.